ಐಟಂ ಯಾವುದೇ ಇರಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ಆಚಿ ಚಿಕನ್ ಮಸಾಲಾ. ಚಿನ್ನ ಕೊಡಿಸುವುದಾಗಿ 2 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವಂಚನೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಪುನೀತ್ ಜೊತೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿದ್ದೇನು? ಹಾಗಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ ಪುನೀತ್ಗೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಹೇಳಿದ್ದೇನು? ಹಾಗಾದ್ರೆ ಚಿನ್ನ ಕೊಡಿಸುವುದಾಗಿ 2 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವಂಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಪುನೀತ್ ಜೊತೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿದ್ದೇನು? ಫೋನ್ ಮಾಡಿ ಪುನೀತ್ಗೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಹೇಳಿದ್ದೇನು? ಹಾಗಾದ್ರೆ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಈಗ. 2 ಕೋಟಿ ಕೊಟ್ರೆ ಈಗಲೇ ಚಿನ್ನ ಕೊಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಸವಿತಾ ನಂಬಿಸಿದ್ಲು. ಎಂಪಿ ಜ್ಯುವೆಲರ್ಸ್ ಮಾಲೀಕ ಇಂದ್ರಚಂದ ಅಂಕಲ್ ಬರ್ತಿದ್ದಾರೆ. ಮಧ್ಯಾಹ್ನದ ವೇಳೆಗೆ ಹಣ ಕೊಟ್ರೆ ಚಿನ್ನ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಸವಿತಾ ಹೇಳಿದ್ರು. ಗ್ಯಾರಂಟಿ ನ್ಯೂಸ್ಗೆ ಆರೋಪಿ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಆಡಿಯೋ ಈಗ ಲಭ್ಯವಾಗಿದೆ. ಈ ಹಿಂದೆಯೂ ಕೂಡ ಹಲವು ಬಾರಿ ಚಿನ್ನ ಕೊಡಿಸಿದ್ದಾಗಿ ಸವಿತಾ ಹೇಳಿದ್ದಾರೆ. 2 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಹಣ ಸಿಕ್ಕ ಮೇಲೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಇಲ್ಲಿ ಫುಲ್ ಉಲ್ಟಾ ಹೊಡೆದಿದ್ದಾರೆ. ಹಣ ಕೊಡಿಸಿ ತನಗೆ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ವಂಚಕಿ ಜಾರಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಎಚ್ಆರ್ಆರ್ ಠಾಣೆ ಪೊಲೀಸರಿಂದ ತನಿಖೆಯೂ ಕೂಡ ಮುಂದುವರೆದಿದೆ. ಚಿನ್ನ ಕೊಡಿಸುವುದಾಗಿ 2 ಕೋಟಿ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ವಂಚನೆಯನ್ನ ಮಾಡಿರುವಂತದ್ದು. ಫೋನ್ ಮಾಡಿ ಪುನೀತ್ಗೆ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಹೇಳಿದ್ದೇನೆ? ಹಾಗಾದ್ರೆ ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಈಗ ಗ್ಯಾರಂಟಿ ನ್ಯೂಸ್ಗೆ ಆರೋಪಿ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಆಡಿಯೋ ಈಗ ಲಭ್ಯವಾಗಿದೆ. ಗ್ಯಾರಂಟಿ ನ್ಯೂಸ್ಗೆ ಆರೋಪಿ ಸವಿತಾ ರೆಡ್ಡಿ ಆಡಿಯೋ ಲಭ್ಯವಾಗಿರುವಂತದ್ದು. ಇನ್ನು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಎಚ್ಎಸ್ಆರ್ ಠಾಣೆ ಪೊಲೀಸರಿಂದ ಕೂಡ ತನಿಖೆ ಮುಂದುವರಿದಿದೆ. నేనే మాట్లాడుతున్నా ఎంపీ చెప్తావా ఇప్పుడు వస్తా ఉండదు ఎయిర్పోర్ట్ ఇంకా ఇప్పదేమన్నా 2 CR అంటే ఇప్పదే ఇస్తే 2 CR మనము రేపు పొద్దునే కంతా అయిపోయి 8 CR ది గోల్డ్ ఇస్తుందంటేనా అంటే పక్క అంకల్ పక్క కదా అండి నువ్వు చెప్పినాక అంతే 10 CR కూడా నువ్వు ఎత్తుకోవాలి ఇంకా 8 CR చాలు అని చెప్పట్లే అయితేనే చెప్పిన అది వాళ్ళ అక్కదు ఉంది కదా ప్రాపర్టీ అది కూడా కావాలంటే నేను మీకు రిజిస్టర్స్ ఇచ్చేసి ఇస్తాను అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన బట్ 100% ఇచ్చేది మాత్రం పక్కా అన్న ఇస్తుందన్న ఎలాంటే నాకు కాన్ఫిడెంట్ ఉంది ఎలాంటే ఆయప్ప నాకే ఏముంటాయని డైరెక్ట్ గా చెప్పిస్తుంది ఇచ్చేయాలంటే ఇచ్చేద్దమ్మా అని చెప్తుంది దానికనేసి ఇప్పుడు వస్తా ఉన్నదంటే రిపోర్ట్ ఇంకా కావాలంటే నువ్వు 2 CR ఎత్తుకొని రా సవిత నేనే ఇస్తాను అని చెప్పిండ. అదే డీటెయిల్స్ చేస్తామక్క ఇప్పుడు మీరేం మాట్లాడతారో ఎట్లా హరీషన్ లైన్ ఎత్తుకుంటున్నా ఎలాంటైనా మనము ఇప్పదందరూ అరేంజ్ చేసి కూడా కాస్ట్ ఇసేయాలంటే ఇప్పటి ప్రామిస్ నట్టావు లేదన్నా ఏమైనా ఇస్తే మన కాస్ట్ రేపు గ్యారంటీ వస్తుందన్నా బట్ ఇచ్చేదనుకో ప్రామిస్ పక్కా అన్న ఇచ్చేది ఓకేనక్క ఇప్పుడు పొద్దునే హరీషన్ ఏం చెప్పింది అకౌంట్ వస్తే పక్కా అని చెప్పినాడు దానికే బట్ వాళ్ళు ఎంపీ వాడు చెప్పింది ఇప్పుడు క్లియర్ చేసేసి చెప్పు అనేసి దానికనేసి అన్న నేనే మాట్లాడుతున్నా ఎంపీ చెప్తావా ఇప్పుడు వస్తా ఉండదు ఎయిర్పోర్ట్ ఇంకా ఇప్పదేమన్నా 2 CR అంటే ఇప్పదే ఇస్తే 2 CR మనము రేపు పొద్దునే కంతా అయిపోయి 8 CR ది గోల్డ్ ఇస్తుందంటేనా అంటే పక్క అంకల్ పక్క కదా అండి నువ్వు చెప్పినాక అంతే 10 CR కూడా నువ్వు ఎత్తుకోవాలి ఇంకా 8 CR చాలు అని చెప్పట్లే అయితేనే చెప్పిన అది వాళ్ళ అక్కదు ఉంది కదా ప్రాపర్టీ అది కూడా కావాలంటే నేను మీకు రిజిస్టర్స్ ఇచ్చేసి ఇస్తాను అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన బట్ 100% ఇచ్చేది మాత్రం పక్కా అన్న ఇస్తుందన్న ఎలాంటే నాకు కాన్ఫిడెంట్ ఉంది ఎలాంటే ఆయప్ప నాకే ఏముంటాయని డైరెక్ట్ గా చెప్పిస్తుంది ఇచ్చేయాలంటే ఇచ్చేద్దమ్మా అని చెప్తుంది దానికనేసి ఇప్పుడు వస్తా ఉన్నదంటే రిపోర్ట్ ఇంకా